మీరు కనుక ఒక లగ్జరియస్ క్లాసిక్ అండ్ బాసీ లుక్తో ఒక మంచి ఆఫీస్ చైర్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఈ వర్గో ఆఫీస్ చైర్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదైతే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సో ప్యాకేజింగ్ అయితే చూడొచ్చు, ఈ బాక్స్లో అయితే వచ్చింది. ప్యాకేజింగ్ అయితే చాలా సెక్యూర్గా ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే నాకు బాక్స్లో ఈ అసెంబ్లీ ప్రాసెస్ ఎలా చేయాలో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ షీట్ ఉంది అండ్ కస్టమర్ కేర్ డీటెయిల్స్ సంబంధించి మరో పేపర్ అయితే ఉంది. అండ్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటే అప్పర్ బాడీ, ఆర్మ్ రెస్ట్ అండ్ మెకానిజం అంతా కూడా ఒకే పార్ట్గా అయితే వచ్చింది. అండ్ ఏదైతే వీల్ బేస్ ఉందో ఆ వీల్ బేస్ ఒక పార్ట్గా వచ్చింది. అండ్ బేస్ విత్ వీల్స్ అండ్ గ్యాస్ లిఫ్ట్ కవర్ అయితే వచ్చాయి. అండ్ ఇన్స్టలేషన్ అయితే జస్ట్ నాకు హార్డ్లీ 3 to 5 minutesలో అయితే అయిపోయింది. ఎందుకంటే ఆర్మ్ రెస్ట్, బ్యాక్ రెస్ట్ అన్నీ కూడా ఉంటాయి. జస్ట్ ఏదైతే వీల్ బేస్ ఉందో దాంట్లో మనం గ్యాస్ లిఫ్ట్ పెట్టి జస్ట్ సీట్ని సెట్ చేయడమే, పొజిషన్ చేయడమే. సింపుల్గా నాకు 3 to 5 minutesలో అయిపోయింది. ఇన్స్టాలేషన్కి సంబంధించి ఎలాంటి రిస్క్ లేదు, చాలా ఈజీగా స్మూత్గా అయితే అయిపోయింది. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ చూడగానే నాకైతే చాలా ప్రీమియంగా అనిపించింది. క్లాసిక్ అండ్ లగ్జరియస్ లుక్ని తీసుకొచ్చింది. ఏదైతే మనం ఆఫీస్ అండ్ వర్క్ స్టేషన్ ఉంటుందో సో ఆ ప్లేస్కి ఒక లుక్ని అయితే తీసుకొచ్చింది, స్పెషల్ లుక్ని అయితే తీసుకొచ్చింది. అండ్ కొంతమంది స్పెషల్ లుక్తో చైర్ కోసం చూస్తుంటారు ఆఫీస్లో కానీ, వర్క్ స్టేషన్స్లో కానీ. అండ్ ఈవెన్ దో మీరు ఇంట్లో యూజ్ చేసుకోవడానికైనా కానీ అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఈ చైర్ డిజైన్ అయితే నచ్చుతుంది. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది చూడడానికి. అండ్ ఆబ్వియస్లీ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే డెఫినెట్గా మాట్లాడుకోవాలి ఏ చైర్ పర్చేజ్ చేసినా. సో బిల్డ్ క్వాలిటీ, సో ఫస్ట్ వీల్ బేస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. హెవీ డ్యూటీ మెటల్ని అయితే యూజ్ చేశారు. చాలా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో అయితే వీల్ బేస్ వచ్చింది. అండ్ వీల్స్ అయితే ఆల్రెడీ సో ఇన్స్టాల్ చేసే వచ్చింది. వీల్ బేస్కి ఆల్రెడీ వీల్స్ అయితే ఉన్నాయి డైరెక్ట్గా. మనమైతే జనరల్గా కొన్నిసార్లు సపరేట్గా వస్తాయి, బట్ దీనికి వీల్ బేస్కి అటాచ్ అయ్యే వచ్చాయి. సో వీల్ బేస్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ సీట్కి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సీట్ అండ్ బ్యాక్ రెస్ట్ అన్నీ కూడా మనకి సో ప్రీమియం లెదర్ రేట్తో అయితే కవర్ అయ్యి వచ్చింది. సో చాలా మంచి క్వాలిటీ లెదర్ రేట్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ సీట్లో వీళ్ళు యూజ్ చేసిన ఫోమ్ క్వాలిటీ చాలా బాగుంది. థైస్కి మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. అండ్ బ్యాక్ రెస్ట్ గురించి మాట్లాడుకుంటే సో ఎస్ షేప్ డిజైన్తో అయితే బ్యాక్ రెస్ట్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో అంటే సేమ్ మన స్పైన్ ఏ షేప్లో ఉంటుందో దానికి అడాప్ట్ అయ్యేలా షేప్తో అయితే బ్యాక్ రెస్ట్ అయితే ఉంది. దీంట్లో వీళ్ళు మౌల్డెడ్ ఫోమ్ని అయితే యూజ్ చేశారు. సో మన బ్యాక్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఇస్తుంది. ఈజీగా మన స్పైన్ షేప్కి తగ్గట్టుగా అయితే బ్యాక్ రెస్ట్ అయితే ఉంది. సో ఇలా ఉండడం వల్ల మనం లాంగ్ అవర్స్ పని చేసినా కానీ మనకి ఎలాంటి డిస్కంఫర్ట్, పెయిన్ లాంటివి అయితే ఉండవు. అండ్ హ్యాండ్ రెస్ట్ గురించి మాట్లాడుకుంటే హ్యాండ్ రెస్ట్ కూడా మనకి హెవీ డ్యూటీ మెటల్ తోటే వచ్చింది. పైన మనకి సో కుషనింగ్ అయితే ఉంది హ్యాండ్ రెస్ట్ పైన. జనరల్గా చాలా చైర్స్కి ప్లాస్టిక్ వస్తుంది. సో జనరల్గా నాకైతే ఇలా పెట్టుకున్నప్పుడు చాలాసేపు ఇట్లా కూర్చొని వర్క్ చేసినప్పుడు ఈ పెయిన్ వస్తుండే. బట్ వీళ్ళు కుషనింగ్ అయితే ఇచ్చారు. కుషనింగ్ ఇచ్చి పైన మనకి సో లెదర్ రేట్, ప్రీమియం లెదర్ రేట్ని అయితే యూజ్ చేశారు. అందువల్ల మనకి లాంగ్ అవర్స్ ఒకవేళ ఇలా చేతులు పెట్టి వర్క్ చేసినా, ఇలా చేతులు పెట్టి ఉన్నా మర్చిపోయి సో మనకి ఎలాంటి పెయిన్ అయితే ఉండదు. అండ్ ఓవరాల్ చైర్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ లుక్తో పాటు కంఫర్ట్ కూడా మనం ఏ చైర్ కొన్నా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా నాలా ఎక్కువ అవర్స్ సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళు, డెస్క్టాప్ ముందు వర్క్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా సో కంఫర్టే చాలా ఇంపార్టెంట్. దీంట్లో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఈజీగా అప్ టు 120 kg వెయిట్ వరకు ఉన్న వాళ్ళని కూడా హ్యాండిల్ చేస్తుంది చైర్. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాడచ్చు. అరౌండ్ 5.10 feet వరకు కూడా సో మనకి పెద్దగా ఏం ఇబ్బంది అయితే ఉండదు, యూజ్ చేయొచ్చు. నాదైతే 5'11", సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ వరకు అయితే వస్తుంది. అండ్ హెడ్ రెస్ట్కి కూడా సో ఇలా సరిపడా సపోర్ట్ అయితే ఉంది. సేమ్ ప్రీమియం క్వాలిటీ ఫోమ్నే వీళ్ళు సీట్ నుంచి బ్యాక్ రెస్ట్ అండ్ హెడ్ రెస్ట్ వరకు కూడా యూజ్ చేశారు. అండ్ ఈ బ్యాక్ రెస్ట్ని మనం అప్ టు 90 నుంచి 120 degrees మధ్య ఎక్కడ కావాలంటే అక్కడ సో మనం ఇలా ప్రెస్ చేసి స్లైడ్ బ్యాక్ అని సో లాక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ అన్ని చైర్స్ లాగే హైట్ కూడా మనకి ఏ హైట్లో ఉండాలనేది కూడా సో ఇటు సైడ్ ఉన్న దీన్ని ప్రెస్ చేసి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీల్స్ కూడా సో మంచి బిల్డ్ క్వాలిటీని అయితే యూజ్ చేశారు. 60 mm డ్యూయల్ వీల్స్. సో ఈజీగా అయితే మూవ్ అవుతుంది, చాలా స్మూత్గా ఉంది. ఎక్కడికి కావాలంటే అక్కడికైతే జరుపుకోవచ్చు చైర్ని. అండ్ ఈ చైర్తో వాళ్ళు 3 years వారంటీని అయితే ఇస్తున్నారు. అది కూడా నన్ను ఇంప్రెస్ చేసింది. సో ప్రీవియస్లీ నేను యూజ్ చేసే చైర్ అయితే కొంచెం నాకు ఎక్కువ అవర్స్ కూర్చున్నప్పుడు ఈ మధ్య సో ఇనీషియల్గా లేదు కానీ ఈ మధ్య ఎందుకో కంఫర్ట్గా అనిపించలేదు. అందుకే దాన్ని మార్చి అయితే సో దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నో చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా లగ్జరియస్ లుక్ని తీసుకొచ్చింది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ప్రీమియం లెదర్ రేట్ వల్ల మనకి సో ఎయిర్ ఫ్లో కూడా బాగానే ఉంది.
హీట్ అవ్వడం, స్వెట్ ఎక్కువ రావడం అలాంటివి కూడా లేదు. సో ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ అయితే నన్ను సాటిస్ఫై చేసింది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఫీచర్స్తో చైర్ కోసం చూస్తుంటే మంచి ప్రీమియం లుక్తో, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. మళ్ళీ కలుద్దాం.